a Christian, a true follower of Lord Jesus Christ, has only two ordinances to follow in his life, samskaralu. కాబట్టి ఒక క్రైస్తవునికి, నిజమైన క్రైస్తవునికి దేవుని విషయంలో రెండు సంస్కారాలు పాటించేవిగా ఉన్నాయి. That is the truth which is revealed to us. ఆ విషయాలే పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు బయలుపరచబడతా ఉన్నాయి. Any other than that is not the truth. It is only tradition. It is acharam. అవి కాకుండా ఏవైతే చెప్పబడతా ఉంటాయో అవి ఆచారాలుగా మాత్రమే పరిగణించబడతా ఉన్నాయి. The first ordinance is witnessing in the waters of baptism. మొదటి సంస్కారం ఏమిటంటే నీళ్ళలో ప్రభు విషయమై మనం బాప్తిసంలో సాక్ష్యమిచ్చుట. We do that once. అది ఒకసారి మనం చేస్తాం. And regularly the other ordinance is partaking in the Lord's table. రెండవ సంస్కారం ఏమిటంటే దేవుని ప్రభు యొక్క పరిశుద్ధ బలిలో మనము అనుదినం ప్రతిసారి మనం పాలు పొందుట ద్వారా. Only these two ordinances are scriptural. ఈ రెండు సంస్కారాలు మాత్రమే వాక్యాన్ని అనుసరించి ఉన్నాయి. Every other thing is man-made. మిగిలినవన్నీ కూడా మనుషుడు నియమించుకున్నవే. Sorry to say this when Christmas is approaching. క్రిస్మస్ ఎంతో దగ్గరగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఈ మాటలు చెప్పడానికి కొంత ఇబ్బంది పడతా ఉన్నాం. The star is man-made. మనం పెట్టుకునే ఆ స్టార్ కూడా మనుషుడు చేసుకున్నదే. The festivities or the celebrations, the commercialization of that, all that is man-made. It deviates us from knowing the purpose and plan of God. ఆ పండుగ, ఆ క్రిస్మస్ సందర్భంగా చేసుకునే ఆ పండుగలు కానీ, ఆ సంబరాలు కానీ, ఇవన్నీ కూడా చూస్తే దేవుని యొక్క ప్రణాళిక నుండి మనల్ని తప్పించేవిగా ఉన్నాయి. For me every day is Christmas. నాకైతే ప్రతిదినము క్రిస్మస్ అనే నేను From the time Christ was born in my heart, యేసుక్రీస్తు ప్రభువారు నా హృదయంలో జన్మించిన ఆ దినం నుండి 1994 February 10, 1994 ఫిబ్రవరి మాసం 10వ దినమున, and I had ups and downs. నా జీవితంలో ఎత్తుపల్లాలు వచ్చినాయి. But from 2001 I want to celebrate Christmas every day. I want to celebrate Christ in my life every day. 2001 సంవత్సరం నుంచి అయితే క్రీస్తు ప్రభువారు నా జీవితంలో పుట్టిన సందర్భంగా ప్రతి దినాన్ని నేను క్రిస్మస్గా ఆచరిస్తా ఉన్నాను. And now we are fulfilling the scriptural ordinance. అయితే ఇప్పుడు మనము దేవుని యొక్క వాక్యం ద్వారా మనకి ఇవ్వబడిన సంస్కారాన్ని నెరవేర్చే వారంగా ఉంటున్నాం. We shall read that portion. ఆ వాక్య భాగాన్ని చదువుకుంటాం. First epistle to Corinthians chapter 11. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము. We will read 3 verses. 3 వచనాలు చదువుకుంటాం. 26, 27 and 28. 26, 27, 28. We shall read all of us together, please. అందరం కలిసి చదువుకుందామండి. For as often as you eat this bread and drink this cup, ప్రభు వచ్చు వరకు you do ఆయన show the మరణమును Lord's death ప్రచురించుదురు. till he come. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. Verse 27. 27వ వచనము. Whosoever shall eat this bread and drink this cup of the Lord unworthily shall be guilty of the body and blood of the Lord. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునవాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. Colossians chapter 1. కొలొస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము and verse 24. 24వ వచనము. Who now rejoice in my sufferings for you, and fill up that which is behind of the afflictions of Christ in my flesh for his body's sake, which is the church. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. సంఘము అను ఆయన శరీరము, Christ in my flesh for his body's sake, which is the church. సంఘము అను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలలో. Acts of the Apostles chapter 20.
అపోస్తల కార్యములు 20వ అధ్యాయము and verse 24. 24వ వచనము. Acts 20:24. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనం. Sorry, 28. క్షమించండి, 28వ వచనము. Take heed therefore unto yourselves and to all the flock over the which the Holy Ghost hath made you overseers, to feed the church of God, which he hath purchased with his own blood. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ. That would be enough. అంతవరకు. స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. The body is also his church. యేసుక్రీస్తు ప్రభువారి శరీరము ఆయన సంఘంగా ఎంచబడతా ఉన్నది. And this church is bought by his own blood. ఈ సంఘము అనేది ప్రభువారి యొక్క స్వరక్తము ద్వారా సంపాదించబడతా ఉన్నది. So if we partake in the table unworthily, కాబట్టి ఇప్పుడు ఈ పరిశుద్ధ బలిలో నీవు అయోగ్యంగా పాలు పొందినట్లయితే, we are guilty of his body and his blood. ఆయన యొక్క రక్తం విషయమై, ఆయన యొక్క దేహము శరీరం విషయమై మనము అపరాధులుగా ఎంచబడతాం. What is his body? ఆయన శరీరం అంటే ఏమిటండి? His church. సంఘమే. And what is his blood? ఆయన రక్తం అంటే ఏమిటి? He bought this church by his blood. ఈ సంఘమును తన స్వరక్తము ద్వారా ఆయన సంపాదిస్తూ వచ్చినాడు. Any one of you who is partaking in the Lord's table unworthily, మీలో ఎవరైనాను సరే ఈ పరిశుద్ధ బలిలో అయోగ్యంగా పాలు పొందినట్లయితే, because of you the church is guilty. కాబట్టి మిమ్మును బట్టి సంఘము అపరాధంగా ఎంచబడతా ఉంది. Your home, your family is guilty. నీ కుటుంబము కూడా అది అపరాధంగా ఎంచబడతా ఉంది. Do you have suffering or disease in your family? ఆ కుటుంబంలో మరి వేదన ఉంటా ఉన్నది, రోగములు ఉంటా ఉన్నాయి. Do you have disturbances in your family? కుటుంబంలో కలహాలు ఉంటా ఉన్నాయా? Do you have lack in your family? నీ కుటుంబంలో కొదువ అనేది ఉంటా ఉన్నదా? Do you have misunderstandings in your family? మిస్అండర్స్టాండింగ్స్ కనుక కుటుంబంలో ఉంటా ఉన్నాయా? Whatever which is causing you to suffer in this world, ఈ లోకంలో ఏది నిన్ను బాధపరిచేదిగా ఉంటా ఉన్నదో, don't blame God. దాన్ని బట్టి దేవుని నువ్వు బ్లేమ్ చేసేవాడుగా ఉండకూడదు. You are partaking in his body and in his blood unworthily. దానికి కారణం ఏమిటంటే ప్రభువారి యొక్క పరిశుద్ధ బలిలో నీవు అయోగ్యంగా పాలు పొందుతా ఉన్నావు, అందును బట్టియే. Let's verify that in the word. దేవుని వాక్యంలో దాన్ని మనం సరి చూసుకుందాం. Psalm 25. కీర్తన 25వ అధ్యాయము. Psalm 25. కీర్తన 25వ అధ్యాయము and verse 1. మొదటి వచనం. Unto thee, O Lord, do I lift up my soul. యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. It's very clear in Telugu. ఇది ఎంతో స్పష్టంగా తెలుగులో రాయబడి ఉంది. My soul or the spirit which is in connection with God. దేవునితో నాలో ఉన్నటువంటి ఆత్మ దేవునితో సంబంధం కలిగి ఉంటా ఉన్నది. I lift up my soul, my spirit, and I look up unto you. నా ఆత్మను ఎత్తికొనుచు దేవుని వైపు, దేవుని దిక్కునకు నేను చూస్తా ఉన్నాను. This is the time you are lifting up your spirit and looking up unto God. ఈ సమయంలోనే మనం మన ఆత్మను ఎత్తుకొని దేవుని వైపు చూసేవారంగా ఉంటా ఉన్నాం. You are not permitted to look this side or this side. నువ్వు ఈ పక్కన కానీ ఆ పక్కన చూడడానికి నీకు అనుమతి లేదు. There is no permission to look at that person and this person. ఈ వ్యక్తిని కానీ ఆ వ్యక్తిని కానీ చూడడానికి నీకు అనుమతి ఇవ్వబడలేదు. You are not allowed to look at that church and this church. ఆ సంఘం ఈ సంఘం వైపు నువ్వు చూడవలసిన అనుమతి నీకు ఇవ్వబడలేదు. You lift up and look up unto God. నీ ఆత్మను ఎత్తుకొని దేవుని వైపే నువ్వు చూడవలసిన వాడుగా ఉన్నావు. No need to boast about what you are doing for God. నువ్వు దేవుని కొరకు ఏమి చేస్తా వచ్చినావో దాన్ని బట్టి నువ్వు అతిశయించేవాడుగా అవసరం లేదు. What are the activities that you are involved in the name of God? There is no need for you to keep telling that. ఏ కార్యక్రమాల్లో దేవుని నామం పేరిట నువ్వు పాలు పొందుతా ఉన్నావో వాటన్నిటిని ఎత్తి చూపవలసిన అవసరం లేదు. It is only your spirit that you have to lift up unto him. కేవలము నీ ఆత్మను ఎత్తి చూపి ఆయన వైపు నువ్వు చూసేవాడుగా ఉండాలి. Right now, what is the condition of your spiritual life? ఇప్పుడు ఈ సమయమందు నీ ఆత్మ యొక్క పరిస్థితి ఎలాగున్నది? What are you lifting up unto God and showing him? దేవుని వైపు ఎత్తి చూపు ఏమి చూపిస్తా ఉన్నావు? If you want to say that I did this and I did that for God, ఒకవేళ నేను ప్రభు కొరకు ఇది చేస్తూ వచ్చినాను,
అది చేస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నట్లయితే with what heart did you do that? ఎటువంటి హృదయం కలిగిన వాడవై ఆ పనులు చేస్తూ వచ్చినావు? And verse 18. 18వ వచనము, Look upon mine affliction and my pain, and forgive all my sins. 18వ వచనం, నా బాధను నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ క్షమింపుము. When you look up unto God, నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు చూస్తావో you will only confess. నువ్వు కేవలం ఒప్పుకునేవాడుగా ఉంటావు. You will confess if you are truthful and if you are righteous and you look unto God. నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు చూస్తూ నిజంగా నీ పరిస్థితి ఒప్పుకుంటావో You will confess. నువ్వు నీ పాపం విషయమే ఒప్పుకునేవాడుగా You ఉంటావు. will say, forgive all my sins. నా పాపములన్నిటినీ క్షమింపుము. Annitani, there should not be any unconfessed sin in our lives. ఒప్పుకొని పాపం అనేది ఏది కూడా మన జీవితాల్లో ఉండకూడదు. There should not be any unforgiven sin in our life. క్షమింపబడని పాపం అనేది ఏది కూడా మన జీవితంలో ఉండకూడదు. What happens if there is one unforgiven sin? క్షమింపబడని ఒక్క పాపమైన మన జీవితంలో ఉన్నట్లయితే ఏం జరుగుతుంది? What happens if you have taken it easy and did not confess a sin in your life? ఒక పాపమే కదా అని నీ జీవితంలో ఒప్పుకొనకుండా నువ్వు ముందుకు వెళ్ళిపోతే ఏం జరుగుతుంది? Look upon mine affliction and my pain. 18 మొదటి భాగంలో, నా బాధను నా వేదనను కనుగొనుము. You will be left with only bada and vedana, with affliction and pain. నీవు నీ జీవితంలో బాధతోనూ వేదనతోనూ నింపబడి వదిలివేయబడతావు. So we have to examine. కాబట్టి మనం పరీక్షించుకునే వారంగా ఉండాలి. We have to lift up our spirits. మన ఆత్మను ఎత్తి పట్టుకొని, And God has chosen you. దేవుడు నిన్ను ఏర్పరచుకుంటూ వచ్చినాడు. God has forgiven you. దేవుడు నిన్ను క్షమిస్తూ వచ్చినాడు. God has quickened your spirit, which was dead in your sins and trespasses. మృతమైనటువంటి అపరాధం చేత మృతమైనటువంటి పరిస్థితిలో ఉన్న నీ ఆత్మను ఆయన జీవింపజేస్తూ వచ్చినాడు. And with that quickened spirit, కాబట్టి ఆ జీవింపజేయబడినటువంటి ఆత్మ కలిగిన వారమై, are you growing in the Lord? దేవునిలో నువ్వు ఎదుగుతా ఉన్నావా? Are you doing, are you fulfilling the responsibility, the spiritual responsibility for the glory of God? దేవుని మహిమార్థమై ఏవైతే ఆత్మీయమైన బాధ్యతలు నీకు అప్పగించబడుతూ వచ్చినాయో వాటిని నువ్వు నెరవేరుస్తా ఉన్నావా? What is spiritual life? ఆత్మీయ జీవితం అంటే ఏమిటండి? Second epistle to Corinthians, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక chapter 13 13వ అధ్యాయము and verse 5. 5వ వచనం. Second epistle to Corinthians 13:5. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. Examine yourselves whether you be in the faith. Prove your own selves. Know ye not your own selves how that Jesus Christ is in you, except ye be reprobates or without faith. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో నున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా? Jesus Christ is in you. యేసుక్రీస్తు ప్రభువారు మీలో ఉన్నాడు. And that you prove yourself by the faith that you exercise in this God. కాబట్టి ఈ దేవుని యందు నువ్వు కలిగి ఉన్నటువంటి విశ్వాసం ద్వారా నువ్వు దాన్ని రుజువుపరుచుకునేవాడుగా ఉండాలి. What do you believe? నువ్వు ఏదైతే నమ్ముతా ఉన్నావో, What is your faith in this God? ఈ దేవుని యందు నువ్వు కలిగి ఉన్నటువంటి విశ్వాసం ఎట్టిదో, What is your answer to this question? What do you believe? దేవునిలో నువ్వు దేని బట్టి నమ్ముతా ఉన్నావు? ఈ ప్రశ్నకు నీ సమాధానం ఏమిటై ఉన్నది? John's Gospel chapter 3. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం. John's Gospel chapter 3 యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము and verse 36. 36వ వచనం. John's Gospel chapter 3 and verse 36. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 36వ వచనం. He that believeth on the Son hath everlasting life, and he that believeth not the Son shall not see life, but the wrath of God abideth on him. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిల్చును. What is your faith? నీ విశ్వాసం ఏమైంటా ఉన్నది? What do you believe in? నువ్వు ఏమని నమ్ముతా ఉన్నావు? Do you believe on the Son of God? నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతా ఉన్నావా? If you do not believe on the Son of God, నీవు దేవుని యొక్క కుమారుని యందు విశ్వాసం ఉంచకపోతే you have no life. నీలో జీవం లేదు.
You cannot live. నువ్వు బ్రతకలేవు. You are just surviving in this world. ఏదో ఈ లోకంలో అలా ఉంటా ఉన్నావు అంతే. బతుక నేర్చావు, that's all. అంతే. You cannot live for the glory of God. దేవుని మహిమార్థమై నీవు బ్రతకనేరవు. You cannot rejoice or be happy about anything around you. నీ చుట్టూ ఉన్న దేని విషయం గురించి అయినను నీలో సంతోషం ఉత్సాహం అనేది ఉండదు. If you do not believe in the Son of God, నువ్వు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచకపోతే you will not see life. నువ్వు జీవము చూడవు. But the wrath of God abideth on him. ఎవరైతే అలాగుంటారో వారి మీద దేవుని ఉగ్రత నిలిచి ఉండేదిగా ఉంటుంది. నిలిచి ఉంది, it is in store for you. అది నీ కొరకు దాచబడి ఉంది. And once would it be proclaimed, once it is proclaimed, అది ఎప్పుడైతే ప్రకటించబడుతూ వచ్చిందో then you are gone. అది అప్పుడు నీ అంతమైపోతా ఉంది. It's doom for you. అది నీకు ఎంతో నాశనం తెచ్చేదిగా ఉంది. You are in damnation. నువ్వు నాశనం అయిపోయేవాడుగా ఉంటున్నావు. You will be away from God. దేవునితో నువ్వు ఎడబాటు కలిగి ఉండే పరిస్థితిలోనికి వెళ్ళిపోయావు. You will be separated from God. దేవునితో నీకు ఎడబాటు అనేది ఏర్పడుతుంది. You will be away from your creator. నీ సృష్టికర్తకు నువ్వు దూరం అయిపోయేవాడుగా ఉన్నావు. And many authors have written that place as they imagined a place where there is no God. ఎంతోమంది రచయితలు ఆ పరిస్థితిని ఇలాగూ వివరిస్తా ఉన్నారు. దేవుడు లేనిటువంటి స్థలంగా వారు దాన్ని వివరిస్తూ వచ్చినారు. Some said it is hell. కొంతమంది దాన్ని నరకమంటా వచ్చినారు. Some said it is an abyss, గాఢాంధకార లోయ. కొంతమంది దాన్ని గాఢాంధకారమైన లోయగా పరిగణిస్తూ వచ్చినారు. Some said it is darkness, utter darkness. అదెంతో కటిక చీకటితో పోలుస్తా వచ్చినారు కొంతమంది. Some said అగ్ని ఆరదు, పురుగు. You imagine whatever you want to imagine, which is the wildest or the most dreadful is the place where there is no God. దేవుడు లేని స్థలం ఎటువంటిదంటే నీ ఊహకు ఏదైతే భయంకరమైన ఘోరమైన మరి అత్యంత క్రూరమైన స్థలంగా ఎంచబడతా ఉన్నదో దాన్ని ఊహించుకుంటే అది దేవుడు లేని స్థలంగా ఎంచబడతా ఉంది. Your spirit is quickened through Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువార ద్వారా నీ ఆత్మ అనేది జీవింపజేయబడుతూ వచ్చింది. How many of you exercise the faith in Lord Jesus Christ? యేసుక్రీస్తు ప్రభువారి యందు ఈ విశ్వాసాన్ని ఎంతమంది అభ్యాసం చేస్తా ఉన్నారు? How many of you believe in the Son of God? ఎంతమంది దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచుతా ఉన్నారు? How many of us obey the Son of God? ఎంతమంది మనలో ప్రభువారికి మనం విధేయులుగా ఉంటా ఉన్నాం? How many of you live a life which is pleasing in his sight? ఆయన దృష్టిలో ఆయన సంతోషపరిచే జీవితం మనలో ఎంతమంది జీవిస్తా ఉన్నాం? How many of us look unto him every day and ask him to lead us and guide us? ఎంతమంది మనలో ప్రతిదినము ఆయన వైపు చూస్తూ ప్రభువా నన్ను నడిపించమని అడుగుతా ఉన్నాం? Examine yourselves. ఈ దినము పరీక్ష చేసుకో. Examine your faith. నీ విశ్వాసం విషయమై పరీక్ష చేసుకో. Shall we read that together? మరొకసారి ఆ వచనాన్ని చదువుదామా? Second epistle to Corinthians, కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక chapter 13 13వ అధ్యాయము and verse 5. 5వ వచనము. We are reading all of us together, please. మనమందరం కలిసి చదువుకుందాం. Examine yourselves whether you be in the faith. మీరే శోధించుకొని Prove your own selves. మిమ్మును మీరే Know పరీక్షించుకోండి. you not మీరు your own selves కాని ఎడ్ల how that యేసుక్రీస్తు Jesus మీలో Christ is in ఉన్నాడని you, మిమ్మును గూర్చి మీరే except ye be ఎరుగరా? reprobates. So as a spiritual man or a spiritual woman, ఆత్మీయంగా మనము ఒక పురుషుడిగా స్త్రీగా ఎంచబడతా ఉన్నప్పుడు we build our spiritual lives. మనము మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే వారంగా ఉంటాం. How do we build? ఎలాగ కట్టుకుంటాము? We build by faith. విశ్వాసం ద్వారా కట్టుకునే వారంగా ఉంటాం. And what are those which are involved in faith? విశ్వాసంలో ఏ విషయాలు అవి ఉంటా ఉన్నాయి? Second epistle of Peter, పేతురు రాసినటువంటి రెండవ పత్రిక chapter 1, మొదటి అధ్యాయము reading from verse 5. 5వ వచనం నుండి చదువుతున్నాం. Second epistle of Peter, chapter 1, from 5 through 7. పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 5 నుంచి 7 వరకు. And beside this, giving all diligence, add to your faith virtue, and to virtue knowledge, and to knowledge temperance, and to temperance patience, and to patience godliness, and to godliness brotherly kindness, and to brotherly kindness charity or love. 5 నుంచి ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసం నందు సద్గుణమును, సద్గుణం నందు జ్ఞానమును, జ్ఞానం నందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహం నందు సహనమును, సహనం నందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి.
those who believe in Lord Jesus Christ, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచుతారో, from the time your spirit has been quickened in Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారిలో మన ఆత్మ ఎప్పుడైతే జీవింపజేయబడుతూ వచ్చిందో అక్కడి నుండి you are expected to grow spiritually. నువ్వు ఆత్మీయంగా ఎదగాలన్నటువంటి అది నీ నుండి కోరబడతా ఉన్నది. You have to show spiritual maturity. నువ్వు ఆత్మీయంగా పరిణితి సాధించిన స్థితిని కనబరచాలి. The evidence for that is shown in your character. దానికి రుజువు ఏమిటంటే నీ గుణశీలము. If you exercise faith, నువ్వు విశ్వాసాన్ని అభ్యాసించినట్లయితే then you shall have this sevenfold virtues or traits in you, lakshanalu. ఇక్కడ చెప్పబడిన 7 లక్షణాలు నీ జీవితంలో నీ గుణశీలంలో కలిగి ఉంటావు. If you have counted or not. మనం వాటిని లెక్కేసినామో లేదో. First one is virtue, or it is called moral character. మొదటిగా చూస్తే సద్గుణము. And secondly, it is knowledge. రెండవది జ్ఞానము. Third, it is temperance. మూడవది ఆశానిగ్రహము. Or else it is called self-control. లేదా అది వ్యక్తిగతంగా మనము మన అదుపులో నియంత్రించుకోవడం. And then patience. సహనము. And then godliness. భక్తి. And then brotherly kindness. సహోదర ప్రేమ. And then it is love. ప్రేమయందు దయ. So these are the 7 traits, our character traits, which are the evidence of spiritual maturity. మనము ఆత్మీయంగా పరిణితి సాధించినాము అన్నదానికి రుజువు ఏమిటంటే ఇక్కడ చెప్పబడిన ఈ 7 లక్షణాలు మన గుణశీలమై ఉండాలి. Peter is writing this epistle. పేతురు ఈ పత్రిక రాస్తూ వచ్చినాడు. Every epistle has a history. ప్రతి ఒక్క పత్రికకు ఒక చరిత్ర అనేది ఉంది. Peter actually writing this epistle before he will end his life. పేతురు తన జీవితము ముగించబడకపోక మునుపే ఈ పత్రిక రాస్తా వచ్చినాడు. Second epistle to Timothy was also written like that. తిమోతికి రాసిన రెండో పత్రిక కూడా అలాగనే రాయబడుతూ వచ్చింది. Apostle Paul, before he would finish his life, that is when he is writing that epistle. అపోస్తలుడైన పౌలు ఇంకా కొద్దిసేపంలో తన జీవితం ముగిసిపోతుంది అనుకున్నటువంటి పరిస్థితిలో ఆ పత్రిక రాస్తూ వచ్చినాడు. So for a complete life, కాబట్టి సంపూర్ణమైన జీవితం కొరకు, a fulfilled life, ఒక నింపబడిన జీవితం కొరకు the only test is how you exercise your faith. దానికి ఉన్నటువంటి ఒకే ఒక పరీక్ష ఏమిటంటే ఎలాగూ నువ్వు నీ విశ్వాసాన్ని అభ్యసిస్తా ఉన్నావు. These great servants of God, దేవుని యొక్క గొప్పవారైన దైవజనులు ఉన్నారు. here Peter is the disciple of Lord Jesus Christ. ఇక్కడైతే చూస్తే పేతురు దేవుని యొక్క శిష్యుల్లో ఒకటిగా ఉన్నాడు. From his lifestyle, from his experience, he is again mentioning about faith, or what traits we need to have by faith. ఆయన జీవితం ద్వారా, ఆయన జీవిత శైలి అనుభవం ద్వారా ఎటువంటి లక్షణాలు విశ్వాసంలో మనం కలిగి ఉండాలో అవి మనకి ఇక్కడ పేతురు రాస్తా వచ్చినాడు. So he has lot of experience in his life. ఆయన జీవితంలో ఎన్నో అనుభవాలు ఆయన కలిగి ఉంటూ వచ్చినాడు. He was once like a very wavering person. ఎంతో అటు ఇటు ఊగిసలాడేటువంటి వ్యక్తిగా పేతురు ఒక సమయంలో ఉంటూ వచ్చినాడు. కానీ And when Lord Jesus Christ has to go up on the cross, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే శిలువ మీదకి చేర్చబడే సమయం వచ్చిందో, we see that Peter was a coward, or he was afraid of people. పేతురును అక్కడ మనం గమనించి చూసినట్లయితే ప్రజలకు భయపడేవాడిగా, పిరికివాడిగా మనకు కనిపిస్తా ఉన్నాడు. But the Peter who is writing this epistle, అయితే ఇక్కడ ఈ పత్రిక రాసినటువంటి పేతురును మనం గమనించినట్లయితే he is a bold man. ఎంతో ధైర్యశాలిగా కనబడతా ఉన్నాడు. He preached and 3,000 people have converted that day. ఆయన ప్రకటిస్తూ వచ్చినప్పుడు, వాక్య సువార్త ప్రకటిస్తూ వచ్చినప్పుడు 3,000 మంది ప్రభువారిని అంగీకరిస్తూ వచ్చినారు. He stood there and said, I will proclaim about Lord Jesus Christ. ఆయన అక్కడ నిలబడి వారి మధ్యలో అంటా ఉన్నాడుగా, నేను సిలువబడిన యేసుక్రీస్తు ప్రభువారిని ప్రకటిస్తా ఉన్నాను అంటూ. He said, I believe in Lord Jesus Christ. నేను యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచుతాను అని అన్నాడు. I will continue my life only with that belief, with that faith in Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారిలో నాకు కలిగినటువంటి ఆ విశ్వాసంలోనే నేను నా జీవితంలో కొనసాగుతాను అన్నాడు. And I look forward for an eternity through Lord Jesus Christ. నిత్యత్వము యేసుక్రీస్తు ప్రభువారిలో ఉండే నిత్యత్వం విషయమై నేను ఎదురు చూస్తున్నాను అన్నాడు. I don't know whether he built a house. పేతురు ఒక ఇంటిని కట్టుకున్నాడో లేదో నాకు తెలియదు కానీ, I don't know whether he built something else for himself. తన కొరకంటూ వేరేది ఏదైనా కట్టుకున్నాడో లేదో నాకు తెలియదు కానీ, But if you read this second epistle of Peter, అయితే ఈ పేతురు రాసిన ఈ రెండో పత్రిక మనం గమనించి చదివినట్లయితే, he is building his spiritual life.
ఆయన తన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్న వాడిగా కనిపిస్తా ఉన్నాడు. And he is building it by faith. ఆ కట్టుకోవడం అనేది విశ్వాసం ద్వారా ఆయన చేస్తా ఉన్నాడు. Here in verse 5 we see, 5వ వచనంలో మనం చూసినట్లయితే, add to your faith virtue. మీ విశ్వాసమునందు సద్గుణమును. Now here in this version it says add. ఇక్కడ చూసినట్లయితే దానికి కలుపుమని చెప్పబడతా ఉంది. It is like join. It is not that after one trait that you have to add the other trait. No, you join these traits. You need to exercise these traits in your faith life. దీని అర్థం ఏమిటంటే ఒక లక్షణము అయిపోయిన తర్వాత ఇంకొక లక్షణం అని కాదు, కానీ ఈ లక్షణాలన్నిటినీ కలిగి ఉండే వారంగా ఉండాలి. And what is this moral character he is mentioning? ఇక్కడ చెప్పబడుతున్న సద్గుణము అని దాని అర్థం ఏమిటండి? What is our gunam actually? మన గుణం ఏమైంటా ఉన్నది? For those who believe in Lord Jesus Christ, what should be our gunam? యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచుతున్న వ్యక్తి ఎటువంటి గుణం కలిగి ఉండాలి? క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. We need to have the mind of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మనసు మనం కలిగిన వారంగా ఉండాలి. And no doubt 100% it will be sadgunamu. అది 100% అది తప్పకుండా సద్గుణమే. There are people who are with mondi gunamu. మనం చూస్తాం కదా, కొంతమంది మొండి గుణం కలిగి ఉంటారు. You see one man, Nabal, he is the husband of Abigail in 1 Samuel chapter 25. మొదటి సమూయేలు 25వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అబీగయిలు భర్త అయిన నాబాలు కనిపిస్తా ఉన్నాడు మనకు. Let us read what is mentioned about his gunamu. ఆయన గుణం గురించి అక్కడ ఏం రాయబడిందో దయచేసి ఒకసారి చదువుకుందాం. Verse 25. 25వ వచనము. 1 Samuel chapter 25 and verse 25. మొదటి సమూయేలు 25వ అధ్యాయము 25వ వచనం. Let not my Lord, I pray thee, regard this man of Belial, even Nabal. For as his name is, so is he. Nabal is his name, and folly is with him. నా ఏలినవాడ, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. నా ఏలినవాడు పంపించిన వాట్ ఏ ట్రాన్స్లేషన్. మోటుతనము ఇస్ హిస్ గుణము. మోటుతనము నాబాల్ యొక్క గుణంగా చెప్పబడతా ఉంది ఇక్కడ. కొన్ని తిట్లు ఇంగ్లీష్లో వెరీ నైస్, తెలుగులో వెరీ బ్యాడ్. కొన్ని చూస్తే కొన్ని పదాలు ఇంగ్లీష్లో కంటే ఇంగ్లీష్లో బాగుంటాయి, తెలుగులో బాగుండవు. ఇంగ్లీష్లో ఇట్ ఇస్ జస్ట్ మెన్షన్డ్ అబౌట్ ఫాలీ ఈజ్ విత్ హిమ్. ఇంగ్లీష్లో అయితే ఫాలీ అని చెప్పబడతా ఉంది, కానీ తెలుగు ఇట్ ఈస్ మోటుతనము. మోటుతనము అని తెలుగులో మనకు వివరించబడతా ఉంది. మూర్ఖత్వము, మూర్ఖత్వంగా చెప్పబడతా ఉంది. ఇఫ్ యు నో లార్డ్ జీసస్ క్రైస్ట్, నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని ఎరిగినట్లయితే యువర్ గుణము ఇట్ విల్ బి నాట్ మోటుతనము ఆర్ మొండితనము. మొండితనం గాని మోటుతనం గాని నీ గుణం ఉండదు, గాని ఇట్ ఈస్ ఓన్లీ దీనత్వము. దీనత్వం అనేది నీ హృదయంలో ఉంటుంది. బట్ దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ విత్ మోటుతనము ఆల్ ద టైమ్. అయితే మనం చూస్తున్నట్లయితే మనుషులు కొన్ని సమయాల్లో ఎప్పుడు కూడా ఈ మొండితనము మోటుతనం కలిగి ఉండేవారుగా ఉంటున్నారు. దట్స్ వై యు డోంట్ బిల్డ్ యువర్ లైఫ్స్. అందుకు ఆ కారణాన్ని బట్టి మన జీవితాలను కట్టుకోలేని పరిస్థితిలో ఉంటున్నాం. దిస్ వర్చ్యూ ఆర్ దిస్ మోరల్ క్యారెక్టర్ is built only by faith in Lord Jesus Christ. కాబట్టి ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఈ సద్గుణం అనేది యేసుక్రీస్తు ప్రభువారి యందు మనం కలిగి ఉండే విశ్వాసం ద్వారానే మనం కలిగి ఉంటాం. When you have the right sadgunamu, ఎప్పుడైతే నువ్వు సరైన సద్గుణం కలిగి ఉంటావో, only then you will live with confidence. అప్పుడే నువ్వు కాన్ఫిడెన్స్ తో ఈ లోకంలో జీవించగలుగుతావు. Only then you will live with boldness. అప్పుడే నువ్వు ధైర్యంగా ఈ లోకంలో జీవించగలుగుతావు. Only then you will face everything of this world. ఈ లోకంలో ఉండే ప్రతిదీ కూడా నువ్వు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటావు. If that is absent, ఒకవేళ అది గనుక నీలో లేనట్లయితే, it says that your faith is absent in life. దాని అర్థము నీ జీవితంలో విశ్వాసం అనేది లేదు. When you exercise faith, ఎప్పుడైతే నువ్వు విశ్వాసాన్ని అభ్యాసం చేస్తా ఉంటావో, you have this moral character. అప్పుడు నువ్వు ఈ సద్గుణం అనేది కలిగి ఉండేవాడుగా ఉంటావు. The righteous character. నీతియుక్తమైనటువంటి గుణశీలము. Living a life which is right in the sight of God. దేవుని యొక్క దృష్టిలో ఆయనకు అంగీకారమైనటువంటి జీవితం జీవించేవాడుగా ఉంటావు. And then he has the confidence. అప్పుడు నువ్వు ఎంతో కాన్ఫిడెన్స్ జీవితంలో కలిగి ఉంటావు. That నీతి will give you that ధైర్యం. అది మాత్రమే నీకు సంపూర్ణ ధైర్యాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. What is the reference for that? దానికి మనకి ఇవ్వబడుతున్న వచనం ఏమిటండి? Book of Isaiah, ఏషియా రాసిన గ్రంథము chapter 32, 32వ అధ్యాయము
And verse 17. 17వ వచనము. And the work of righteousness shall be peace, and the effect of righteousness, quietness and assurance forever. నీతి సమాధానము కలుగజేయును, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానం నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగును. అష్యూరెన్స్ ఆర్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్. నిమ్మలము నిబ్బరము దేవుని యందు మనం కలిగి ఉండే వారంగా ఉంటాం. ఎఫెసియన్స్ చాప్టర్ 3. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము and verse 12. 12వ వచనం. Ephesians chapter 3 and verse 12. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. In whom we have boldness and access with confidence, now observe, by the faith of him. దయచేసి గమనించండి, ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయన బట్టి మనం కలిగి ఉన్నవి. So having a moral character is not easy. కాబట్టి సద్గుణము కలిగి ఉండడము అనేది అదెంతో సులభమైన విషయం కాదు. For those who don't believe in Lord Jesus Christ, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచారో, sorry to say, you have to examine your character. ఎంతో విచారంతో వ్యక్తం చేస్తున్న విషయం ఏమిటంటే నీ గుణశీలం It పరీక్షించుకోవాల్సిందిగా is ఉంది. not easy to maintain a moral character. సద్గుణము కలిగి ఉన్నటువంటి గుణశీలము కలిగి ఉండడము అదెంతో సులభం కాదు. Believe on Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచుము. Exercise your faith in Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారిలో నీ విశ్వాసాన్ని అభ్యాసం చేసుకొనుము. Obey unto Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారికి విధేయుడిగా జీవించుము. Live a life which is right in the sight of God. దేవుని దృష్టిలో ఆయనకు అంగీకారమైనటువంటి జీవితం జీవించుము. Live with boldness. ఎంతో ధైర్యం కలిగి జీవించుము. Live with confidence. ఎంతో ధైర్యంతో జీవించుము. And live by faith in God. దేవుని యందలి విశ్వాసం ద్వారా జీవించుము. And the second one is knowledge. రెండవదిగా చూస్తే జ్ఞానము. Telugu it is very appropriate. Gnanamu, wisdom. తెలుగులో ఎంత చక్కగా రాయబడతా వచ్చింది జ్ఞానము. God wants to give wisdom to every person. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానము ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. Whoever is born in this world, ఎవరైతే ఈ భూమి మీద జన్మిస్తూ వచ్చినారో, it is in the plan of God that he has to grow in wisdom first. దేవుని యొక్క ప్రణాళిక ఏమిటంటే వారు జ్ఞానంలో ఎదగాలని ఆయన ఆశిస్తా ఉన్నాడు. Not in stature. Everybody grows in stature in bodily, but the plan of God is that you have to first grow in wisdom and then in stature. అయితే మనం ప్రతి ఒక్కరము వ్యక్తిగతంగా శారీరకంగా పెరుగుతా ఉన్నాం, కానీ దాని ప్రాముఖ్యమైనది ఏంటంటే మొదట మనము జ్ఞానంలో ఎదిగే వారంగా ఉండాలి, తర్వాత మనము శరీరం మందు ఎదిగిన వారంగా ఉండాలి. We are dealing with spiritual maturity, not physical maturity. మనము ఆత్మీయమైన పరిణితి గురించి మాట్లాడుతా ఉన్నాం, కానీ శరీర సంబంధమైన పరిణితి గురించి కాదు. Luke's Gospel chapter 2 లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము and verse 40. 40వ వచనము. And the child grew and waxed strong in spirit, filled with wisdom, and the grace of God was upon him. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 40వ వచనం. బాలుడు జ్ఞానంతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ అతని మీద నుండెను. Who is this బాలుడు? ఇక్కడ చెప్పబడుతున్న బాలుడు ఎవరండి? Lord Jesus Christ himself. యేసుక్రీస్తు ప్రభువారే. In whom do we exercise our faith? మనము ఎవరి యందు విశ్వాసాన్ని అభ్యసించాలి? The Son of God, Lord Jesus Christ himself. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యందే. And when he was born upon this earth, అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఈ భూమి మీద జన్మిస్తూ వచ్చినారో, what is recorded about his growth? ఆయన ఎదుగుదల గురించి ఇక్కడ ఏమి రాయబడి ఉంది? And the child he grew and waxed strong in spirit, filled with wisdom. బాలుడు జ్ఞానంతో నిండుకొనుచు ఎదిగి బలం పొందుచుండెను, దేవుని దయ అతని మీద నుండెను. Verse 52. 52వ వచనము. And Jesus increased in wisdom and stature and in favor with God and man. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. See, look at this order. It is not that he grew or increased in stature first. He increased in wisdom and then in stature. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి వరుస మనము గమనించి చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మొదట జ్ఞానం నందు ఆ తర్వాత వయసునందు ఎదుగుతూ వచ్చిన వారుగా ఉన్నారు. Many of us grow physically. మనలో ఎంతో మంది వ్యక్తిగతంగా శారీరకంగా ఎదిగే వారంగా ఉంటాం. Our stature will show us in different personalities. మన శరీరము వయసు అనేది రకరకాలుగా అది కనబరిచే విధంగా ఉంటాం, కానీ If wisdom is missing, అయితే జ్ఞానము ఒకవేళ అందులో కనబడకపోయినట్లయితే who will respect such a big stature? అంతటి భారీ కాయంతో ఉన్న వ్యక్తిని ఎవరు గౌరవిస్తారు? Who will look unto him? ఎవరు ఆయన వైపు చూస్తారు? Everybody తీసి పడేస్తారు. మనల్ని తీసి పడేసే వారుగా ఉంటారు.
But if you have wisdom, అయితే నువ్వు జ్ఞానం కలిగి ఉన్నట్లయితే, if you deal with wisdom, జ్ఞానంతో నీ పనులన్నీ నువ్వు if చక్కబెట్టుకుంటున్నట్లయితే, you think with wisdom, జ్ఞానం కలిగి నువ్వు ఆలోచన చేసినట్లయితే, if you talk with wisdom, జ్ఞానం కలిగి నువ్వు మాట్లాడినట్లయితే, if you live your life with wisdom, జ్ఞానం కలిగిన వాడవి నువ్వు జీవించినట్లయితే, you are the source of blessing. నువ్వు ఆశీర్వాదానికి మూలంగా ఉంటావు. You bring the peace of God within you, దేవుని యొక్క సమాధానము నీలో నువ్వు కలిగి ఉండేవాడుగా ఉంటావు. and you share that peace of God in your family. ఆ సమాధానాన్ని నీ కుటుంబంతో పంచుకునేవాడుగా ఉంటావు. You will pass it on in the church with the fellowship. అది నీవు సహవాసానికి వచ్చినప్పుడు ఇతరులతో పంచుకునేవాడుగా ఉంటావు. That is happening because of the wisdom in you, అది నీలో కలిగినటువంటి జ్ఞానం మూలంగానే జరుగుతుంది. not because you have grown tall, అదేదో నువ్వు పొడవుగా ఎత్తుగా పెరిగిన దాని not బట్టి కాదు. because you have a huge build, అదేదో నీకు గొప్ప భారీ ఆకారం ఉన్నది దాని not బట్టి కాదు. because you dress very well, నువ్వెంతో సౌఖ్యంగా ఎంతో చక్కగా ధరించిన వస్త్రాలను బట్టి not కాదు. because you talk so eloquent. నువ్వు ఎంతో చక్కగా మాట్లాడుతున్న విధానం బట్టి కాదు. It is because of the wisdom. అది కేవలము దేవుని నుండి కలిగిన జ్ఞానమును బట్టియే. How will you get this wisdom? ఈ జ్ఞానం నీకు ఎక్కడ దొరుకుతుంది? By exercising faith in Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసమును నువ్వు అభ్యసించడం ద్వారా నీకు ఇది దొరుకుతుంది. You go to Google and you acquire knowledge, గూగుల్లోకి వెళ్ళినట్లయితే మనకు తెలివి దొరుకుతుంది కానీ but you can't have wisdom. అక్కడ నీకు జ్ఞానము దొరకదు. You may be aware of everything and anything in this world, ఈ లోకంలో ఉండే సమస్తం గురించి నీకు అవగాహన కలిగి ఉండవచ్చు కానీ, but very sorry to say you pass on only which is useless to everybody. అయితే ఎంతో విచారంతో వ్యక్తం చేస్తున్న సంగతి ఏమిటంటే ఇతరులకు నువ్వు వ్యర్థమైన విషయాలే అందించేవాడుగా ఉన్నావు. What is blessing unto us? ఏది మనకు ఆశీర్వాదకరమో, What is useful unto us? ఏది మనకు ఉపయోగకరమో, What motivates us? ఏది మనను ఉత్సాహపరిచేదిగా ఉందో, What will help us to grow in God? దేవునిలో ఎదగడానికి ఏది మనకు సహాయకరంగా ఉంటుందో, How many of us share these things? ఇటువంటి విషయాలు ఎంతమంది ఇతరులతో పంచుకునేవారుగా ఉన్నారు? How many of us forward these things? ఇటువంటి విషయాలను ఎంతమంది ఇతరులకు పంపించేవారుగా ఉన్నారు? I'm asking you, how many of us will do this sincerely? ఎంతమంది ఇటువంటి విషయాల్ని ఎంతో సిన్సియర్ గా చేస్తా ఉన్నారు? మొక్కుబడికి కాదు, మార్నింగ్ గుడ్ మార్నింగ్ వన్ వర్డ్స్, నాట్ లైక్ దట్. ఏదో ఉదయకాలం లేచిన వెంటనే శుభోదయం అని చెప్పే మెసేజ్లు కాదు. The wisdom that you experience in your life, ఏదైతే ఈ జ్ఞానాన్ని నీ జీవితంలో నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకుంటా ఉన్నావో, by experience you want to share that with others. ఆ జ్ఞానము అనుభవపూర్వకంగా నువ్వు తెలుసుకొని ఇతరులతో పంచుకుంటున్నప్పుడు Look at the impact it will create. అది ఎటువంటి ప్రభావాన్ని తీసుకొస్తుందో గమనించండి. Look at the blessing that it will pass on to others. ఎటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు ఇతరులకు పంచేవాడుగా ఉంటున్నావో గమనించండి. God wants you to be a channel of His wisdom. నీవు దేవుని యొక్క జ్ఞానానికి నువ్వు ఒక మధ్యమంగా ఉండాలని ఆశిస్తా Therefore ఉన్నాడు. you have to look unto Lord Jesus Christ. ఆ కారణాన్ని బట్టి నువ్వు యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూసేవాడుగా You ఉండాలి. have to read the words spoken by Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చిన మాటలను చదివేవాడుగా ఉండాలి. You have to obey unto the instructions of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారికి ఇస్తున్నటువంటి సూచనలను విధేయత చూపించేవాడుగా That ఉండాలి. happens only when you believe in Lord Jesus Christ. అది నువ్వు యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచడం ద్వారానే జరుగుతుంది. 2 Peter 1:3. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. According as his divine power hath given unto us all things that pertain unto life and godliness through the knowledge of him that hath called us to glory and virtue. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3, 4 మనకు కలిసి ఉన్నాయి. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనది వాడబారనిదినైన శ్వాస మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. అనుభవ జ్ఞానము, because మన పిలిచిన వాని అనుభవం, how much do you experience him is how much that you believe in him. ఎంతగానో యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచుతావో అంతగా నువ్వు ఆయన యందు నిలిచిండేవాడుగా ఉంటావు. How did Lord Jesus Christ grew in wisdom? యేసుక్రీస్తు ప్రభువారి జ్ఞానమందు ఎలాగ వర్ధిల్లుతూ వచ్చినాడు? What was his knowledge or what was his wisdom? ఆయన కలిగినటువంటి తెలివి లేదా ఆయన కలిగినటువంటి జ్ఞానం ఎలాగున్నది? Matthew's Gospel, మత్తయి రాసిన సువార్త chapter 4 4వ అధ్యాయము and verse 4. 4వ అధ్యాయం 4వ వచనం. But he answered and said, It is written, man shall not live by bread alone, but by every word that proceedeth out of the mouth of God. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని రాయబడి ఉన్నదనెను. He grew in wisdom.
ఆయన జ్ఞానమందు వర్ధిల్లుతూ వచ్చినాడు. by every word that proceedeth out of the mouth of God. దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాటను బట్టి Peter is insisting this. పేతురు అదే విషయాన్ని నొక్కి చెప్తా ఉన్నాడు. 2 Peter chapter 3 పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము and verse 18. 18వ వచనం మనం చూసినట్లయితే, Grow in grace and in the knowledge of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. Being a channel of God's wisdom, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జ్ఞానం కలిగిన వారంగా we ఉండి have to build our lives on faith. మన జీవితాన్ని విశ్వాసం మీద కట్టుకునే వారంగా ఉండాలి. In other words, we have to build our lives on the wisdom of Lord Jesus Christ. వేరే మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జ్ఞానము మీద, ఆ జ్ఞానమును ఆధారం చేసుకుని మన జీవితాన్ని కట్టుకునే వారంగా ఉండాలి. 1 Timothy chapter 2 తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము and verse 4. 4వ వచనం. 1 Timothy chapter 2 and verse 4. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. Please read. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్ఛించుచున్నాడు. 2, 4. Who will have all men to be saved and to come unto the knowledge of the truth. సత్యమును గురించిన అనుభవ జ్ఞానము గలవారై. So in faith, విశ్వాసములో we grow in truth. మనము సత్యమందు ఎదిగే వారంగా ఉంటాం. We hold on to the truth. సత్యమును పట్టుకొని నడిచే వారంగా ఉంటాం. We think only of the truth. సత్యం గురించి ఆలోచించే వారంగా ఉంటాం. We crave only for the truth. సత్యం గురించి ప్రాకులాడే వారంగా We ఉంటాం. talk only truth. సత్యంనే మాట్లాడే వారంగా We ఉంటాం. only witness unto the truth. సత్యం గురించి సాక్ష్యం ఇచ్చే వారంగా ఉంటాం. That is how we grow in the wisdom of God. ఆ రీతిగా దేవుని యొక్క జ్ఞానమందు మనం ఎదిగే వారంగా ఉంటాం. So first it is virtue, the moral character. మొదటిగా చూసినట్లయితే అది సద్గుణము. Secondly, it is knowledge or the wisdom of God. రెండవదిగా చూసినట్లయితే అది దేవుని యొక్క జ్ఞానముగా చెప్పబడతా ఉంది. So we are joining these things so that we build our lives. కాబట్టి ఈ విషయాలని మనం కలుపుకుంటూ పోతా ఉన్నాం మన జీవితాన్ని కట్టుకునేందుకై. What is the third one? మూడవది ఏమిటండి? It is temperance. ఆశా నిగ్రహము. It is self control. వ్యక్తిగత నియంత్రణ, ఆశా నిగ్రహము. This is what is essential. Whoever exercises faith in Lord Jesus Christ. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం అభ్యసిస్తా ఉన్నారో వారికి ఇది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. You have to control yourself. మనల్ని మనము వ్యక్తిగతంగా నియంత్రించుకునే వారంగా ఉండాలి. You know Saul of Tarsus. తార్సు వాడైన సౌలు గురించి మనకు తెలుసు. He had no control. ఆయనకి ఎటువంటి నియంత్రణ అనేది లేదు. Nobody can control him. ఆయన్ని ఎవరు కూడా నియంత్రించేవారు లేరు. He was going around with accomplishing his mission. ఆయన ఏదైతే అనుకుంటూ వచ్చినాడో దాన్ని నెరవేర్చడానికి వెళ్ళిపోతూ వచ్చినాడు. But after that, అయితే దాని తర్వాత when he was quickened in his spirit, ఆయన ఎప్పుడైతే తన ఆత్మలో జీవింపజేయబడుతూ వచ్చినాడో, when he had the visitation or the vision of Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా దర్శించబడి ఎప్పుడైతే ఆ దర్శనం కలిగి ఉంటూ వచ్చినాడో, then once he started believing on Lord Jesus Christ, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచడం ఆరంభిస్తూ వచ్చినాడో, once he started having the mind of Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారికి కలిగినటువంటి మనస్సు ఎప్పుడైతే పౌలు కలిగి ఉంటూ వచ్చినాడో, when he started sharing the godly wisdom unto all the churches around him, తన చుట్టూ ఉన్నటువంటి సంఘములకు దేవుని యొక్క జ్ఞానమును ఎప్పుడైతే ఆయన ప్రకటిస్తూ వచ్చినాడో, how was his personal life? ఆయన వ్యక్తిగత జీవితం ఎలా ఉందండి? Corinthians chapter 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక verse 9 chapter 9, క్షమించండి 9వ అధ్యాయము, first epistle to Corinthians chapter 9 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము and verse 27. 27వ వచనము. But I keep under my body and bring it into subjection, lest that by any means, when I have preached to others, I myself should be a castaway. గాలిని కొట్టినట్లు నేను పోటాడుట లేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరంలో నలుగగొట్టి దానిని లోబర్చుకొనుచున్నాను. Self control. వ్యక్తిగత నియంత్రణ. Whatever is our asha, we are asha nigrahinchukodam. We are controlling that asha. మనకు ఏదైతే ఆశ కలిగి ఉంటా ఉన్నామో దాన్ని నిగ్రహించుకొని నియంత్రించుకునే వారంగా ఉండాలి. Because we submit our asha into the will of God. ఎందుకంటే మనకున్నటువంటి ఆశలు మనం దేవుని చిత్తానికి అప్పగించుకునే వారంగా ఉండాలి. And self control is a fruit of spirit. ఈ వ్యక్తిగత నియంత్రణ, ఆశా నిగ్రహం అనేది
ఆత్మీయ ఫలాల్లో చెప్పబడతా ఉంది. And ఆత్మ ఫలము self-control is required for any godly leader of a congregation or of a church. కాబట్టి వ్యక్తిగతమైన నియంత్రణ లేదా ఆశా నిగ్రహం అనేది ఒక ఒక స్థానంలో పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి కలిగి ఉండవలసిన విషయం. Because that is the qualification according to the scriptures. కాబట్టి వాక్యానుసారంగా చూసుకున్నట్లయితే అది అక్కడ చెప్పబడుతున్న అర్హత. Epistle of Titus. తీతుకు రాసినటువంటి పత్రిక. Epistle to Titus chapter 1. తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము and verse 8. 8వ వచనము. అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడును స్వస్థ బుద్ధి గలవాడును నీతిమంతుడును పవిత్రుడును ఆశానిగ్రహము గలవాడునై ఉండి. It is a required eligibility factor to lead a congregation. ఒక సంఘాన్ని నడిపించే వారుగా ఉండాలన్నప్పుడు ఇక్కడ చెప్పబడుతున్న ఆశానిగ్రహం అనేది అక్కడ ఉండవలసినటువంటి అంశము. To what growth will this help to attain our spiritual maturity? ఎటువంటి ఆత్మీయమైన స్థితిలోనికి ఎదగడానికి ఇది మనకు సహాయపడుతుందంటే no, that is required for our spiritual maturity. ఆత్మీయంగా ఎదగడానికి ఈ ఆశానిగ్రహం అనేది మనకు ఎంతగానో అవసరమో. And in the given time we'll see the next one. మనకి ఇవ్వబడిన సమయంలో మనం ఇంకొక విషయాన్ని చూసుకుందాము. And then close. ముగించుకుంటాం ఆ తర్వాత. Second epistle of Peter chapter 1. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము verse 6. 6వ వచనము. After self control, after temperance, it is patience. ఆశానిగ్రహమునందు సహనమును. Patience. సహనము. What is patience? సహనము అంటే ఏమిటండి? It is not waiting. అదేదో ఎదురు చూడడం కాదు కానీ It is not waiting for what you want. నీకు ఏదైతే అవసరమో దాని కొరకు నువ్వు ఎదురు చూడడం కాదు సహనం అంటే. James chapter 1. యాకోబు రాసిన పత్రిక. James chapter 1. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము and verse 12. 12వ వచనము. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. Patience or perseverance or సహనము. Who is ధన్యుడు? ఎవరు ధన్యులని చెప్పబడతా ఉందండి ఇక్కడ? సహనముగా వేచి ఉన్నవాడుగా శోధన సహించువాడు ధన్యుడు. ఏదో సహనంతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిలో ఉన్నవాడు కాదు కానీ శోధన సహించిన వాడు ధన్యుడుగా చెప్పబడతా ఉన్నాడు. Our trials and temptations, we have to be patient. We have to persevere during those conditions. కాబట్టి మనం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లే కానీ శోధనలే కానీ వాటన్నిటిలో మనము సహించే వారంగా ఉండాలి. Only then we will have that spiritual maturity. అప్పుడు మాత్రమే ఆత్మీయమైనటువంటి పరిణితిని మనం కనబరిచే వారంగా ఉంటాం. Otherwise we cannot live upon this world. లేనట్లయితే ఈ లోకంలో మనం జీవించడము ఎంతో కష్టము. Every day you face trials. ప్రతిదినం కూడా మనం సవాళ్ళను ఎదుర్కొంటాం. Every day you face temptations. ప్రతిదినం కూడా మనం శోధనలు ఎదుర్కొంటాం. Every day it is a challenge. ప్రతిదినం అనేది ఒక సవాలుగా ఉంటున్నది. But many of us are giving up. అయితే ఎంతో మంది దాని ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో ఉంటా ఉన్నారు. చేతులు ఎత్తేస్తున్న పరిస్థితిలో ఉన్నారు. They are compromising with these things of this world. ఈ లోకంలో ఉన్నటువంటి విషయాల్లో వాళ్ళు రాజీ పడిపోతా ఉన్నారు. Because they are not building their spiritual lives. ఎందుకంటే వారు తమ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోలేరు. They are not exercising their faith to the full level. సంపూర్ణ స్థాయిలోనికి తమ విశ్వాసాన్ని వారు అభ్యాసం చేయట్లేదు. First it is సద్గుణము. మొదటిగా చూసినట్లయితే అది సద్గుణము. Then it is wisdom or knowledge, జ్ఞానము. అది రెండవదిగా జ్ఞానము. Then it is temperance or self control. మూడవదిగా ఆశానిగ్రహం లేదా వ్యక్తిగత నియంత్రణ. And then it is demanding that we need to exercise that perseverance or patience when we face these trials of this world. నాలుగవదిగా చెప్పబడుతుంది ఈ లోకంలో ఉన్నటువంటి సవాళ్ళను ఎదుర్కొంటున్నప్పుడు మనం కనబరచవలసినటువంటి గుణశీలము సహనము. When you exercise faith or believe on Lord Jesus Christ, విశ్వాసమును ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు ప్రభువారి యందు అభ్యాసం చేస్తా ఉంటావో you will walk along with him. నువ్వు ఆయనతో పాటు నడిచేవాడుగా ఉంటావు. You will face all those situations along with him. ఆయనతో పాటు ఈ లోకంలో ఉన్న ప్రతి పరిస్థితిని ఎదుర్కొనేవాడుగా ఉంటావు. But many of us don't believe. అయితే మనలో అనేకులు ఈ విషయాన్ని నమ్మని వారుగా ఉన్నాం. Therefore we go to this place and that place for rescue. ఆ కారణాన్ని బట్టి మనం విడుదల పొందడానికి ఈ స్థలం ఆ స్థలం వైపు పరిగెత్తే వారుగా ఉంటున్నాం. We lose out. అప్పుడు మనం ఓడిపోయే వారుగా ఉంటాం. We lose so much of our energy, our money and also our reputation. మనకున్నటువంటి ధనమే గాని మనకున్నటువంటి శక్తి గాని మనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు అన్ని పోగొట్టుకునే వారుగా ఉంటాం. And for spiritual maturity, అయితే ఆత్మీయమైనటువంటి ఎదుగుదల నిమిత్తమై examine your faith.
నీ విశ్వాస జీవితం ఎలాగుందో What is your పరీక్షించుకో. faith or belief in Lord Jesus Christ? యేసుక్రీస్తు ప్రభువారి యందు నువ్వు కలిగినటువంటి విశ్వాసం ఎలాగున్నది? And otherwise you will not be accepted to be his child. లేనట్లయితే నువ్వు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కుమారుడుగా ఆయన కుమారుడుగా నువ్వు ఎంచబడు. Along with faith, విశ్వాసం కలిగి ఉండి when you are building your spiritual life, నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కట్టుకుంటున్నప్పుడు maintain your moral character. నీ సద్గుణమును నువ్వు కలిగి ఉండు. Have wisdom of God. దేవుని యొక్క జ్ఞానం కలిగి ఉండు. Wisdom of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జ్ఞానం కలిగి ఉండు. Grow in the grace and knowledge of Lord Jesus Christ. ప్రభు యొక్క కృపయందు జ్ఞానమందు ఎదుగుతూ ఉండు. Exercise self control. ఆశా నిగ్రహము వ్యక్తిగత నియంత్రణను అభ్యాసం చేస్తూ Please ఉండు. examine your lives. నీ జీవితంలో పరీక్షించుకో. How much are you exercising self control? ఎంతగా నీవు వ్యక్తిగతంగా నీ జీవితాన్ని నువ్వు నియంత్రించుకుంటూ వస్తున్నావు. Confess about it and then partake in the Lord's table. నీ ఆ విషయమై నువ్వు ఒప్పుకొని ప్రభువారి బలలో యోగ్యంగా పాల్పొందు. The days are very bad. ఈ దినాలు చూస్తే ఎంతో చెడ్డవుగా ఉన్నాయి. Peter is cautioning about all the evil doctrines and evil heresies. దుర్బోధల గురించి చెడ్డ బోధల గురించి పేతురు ఎంతగానో హెచ్చరిస్తా ఉన్నాడు. It's 2 Peter and chapter 3. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము verse 2. 2వ వచనము. That ye may be mindful of the words which were spoken before by the holy prophets and of the commandments of us, the apostles of the Lord and Savior. పేతురు రాసిన 2వ పత్రిక 3:2 పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలెనను విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. Why is it important to be mindful? ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోమనేది ముఖ్యంగా చెప్పబడతా ఉంది. 2nd chapter 1st verse. 2వ అధ్యాయము 1వ వచనము. But there were false prophets also among the people, even as there shall be false teachers among you, who privately shall bring in damnable heresies, even denying the Lord that bought them, and bring upon themselves swift destruction. 2:1 మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. Are we able to control our thoughts? మన ఆలోచనలు నియంత్రించుకునే వారంగా మనం Are we able to control our sight? మనము ఏం చూస్తా ఉన్నామో అది మన నియంత్రణలో ఉన్నదా? Are we able to control our talk? మనం ఏం మాట్లాడుతూ ఉన్నామో అది మన నియంత్రణలో ఉందా? Are we able to control our behavior? మనం ఏ రీతిగా ప్రవర్తిస్తా ఉన్నామో అది మన నియంత్రణలో ఉన్నదా? If not, set right. ఒకవేళ అట్లా లేనట్లయితే సరి చేసుకుందాం. Believe on Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచుదాం. Ask him so that you will have that self control within you. ఆయన అడుగుదాము, ఎందుకంటే అటువంటి వ్యక్తిగతమైన స్వయ నియంత్రణ అనేది మనం కలిగి ఉండడానికి ఆయన సాయం కోరుదాం. Are you facing trials? నీ జీవితంలో సవాళ్ళు ఎదుర్కొంటున్నావా? Are you facing challenges? సవాళ్ళు ఎదుర్కొంటున్నావా? నీ Are you జీవితంలో facing temptations? శోధనలు ఎదుర్కొంటా ఉన్నావా? Persevere. సహనం కలిగి ఉండు. Have patience. సహనం కలిగి ఉండి కొనసాగు. This is all the process that we are going through. మనమందరము ఇటువంటి పరిస్థితుల గుండా వెళుతున్న వారమే. Don't leave your faith. నీ విశ్వాసమును విడిచిపెట్టకుము. Don't become an unbeliever. ఏదో అవిశ్వాసం అయిపోకు. Don't behave as you want. నువ్వేమనుకుంటే అలాగూ చేయకు. కానీ don't bring bad name to God and to the church. దేవునికి ఆయన సంఘమునకు చెడ్డ పేరు తెచ్చేవాడుగా ఉండకు. May the Lord help us to examine these things and partake in the Lord's table worthily. దేవుడు మనకు ఈ విషయాల్లో మనం పరీక్ష చేసుకొని యోగ్యంగా ప్రభువారి బలిలో పాలు పొందుటకు మనకు సహాయం చేయనుగాక.